ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆగస్టు 2 నుంచి 4 వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. మహంకాళి ఆలయం పరిసర 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పొగాకు బజార్, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్ రహదారులు మూసివేశారు. జనరల్ బజార్, మహంకాళి ఆలయ మార్గంలో వాహనాల రాకపోకలు నిషేధించారు. పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ వద్ద ట్రాఫిక్ మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గాల్లో ప్రత్యేక డైవర్షన్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 14 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సిఎంఆర్ మాల్, వెస్లీ కాలేజ్, జింకానా గ్రౌండ్, స్వప్నలోక్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా కూడా ఆగస్టు 2 ఉదయం నుంచి ఆగస్టు 4 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర పూర్తిగా మూసే వరకు కూడా వాళ్ళు ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించారు. మొత్తంగా పొగాకు బజార్, సుల్తాన్ బజార్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ రోడ్లన్నిటి కూడా పూర్తిగా మూసివేయడం అయితే జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా అక్కడ భారీగా లక్షలాది మంది తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ప్యాట్నీ, ఫ్రైడేజ్, రాణిగంజ్, కర్బలా, దాస్మండి వద్ద కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రధాన రహదారి కావడంతో కూడా ఇక్కడికి ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకునే వారు కూడా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలి, పోలీసులు సూచించిన మార్గాల్లో ప్రయాణించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఆ రూట్లలో ప్రయాణించే ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా వాటికి ప్రత్యేక మార్గాలను ప్రకటించి రూట్లలో మళ్లింపులు చెప్పడం కూడా ఇప్పటికీ అధికారులు కూడా సిద్ధం చేసినట్టయితే తెలుస్తుంది. అయితే జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రధానంగా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో మాత్రం వచ్చే భక్తుల కోసం దాదాపు 14 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా హరిహర కళాభవన్, మహబూబ్ కాలేజీ, సిఎంఆర్ మాల్, జింకానా గ్రౌండ్ లో కూడా పార్కింగ్ కు సదుపాయం అయితే కల్పించడం అయితే జరిగింది. అదేవిధంగా ఏదైతే వేపీ వాహనాలకు ప్రత్యేక దర్శనం కోసం వచ్చే వాహనాలు ఎవరైతే ఉన్నారో వారి వాహనాలకు సంబంధించి కూడా ఎన్జీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు ఉంటారో అదేవిధంగా స్థానికంగా వచ్చే ఎవరైనా భక్తులు అందరూ కూడా ముందస్తుగానే ప్రయాణించే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఏదైతే అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ కు హెల్ప్లైన్ సంప్రదించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యొక్క సోషల్ మీడియాను కూడా ఫాలో కావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అవుతూ ట్రాఫిక్ అప్డేట్స్ ను చూసుకుంటూ ఆయా రూట్లలో ప్రయాణించే వారు కూడా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా భారీగా బస్సులు వచ్చే అవకాశం ఉండడంతో పాటు దాదాపు 1,00,000కు పైగా బస్సులు వచ్చే ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఏదైతే వారి యొక్క ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగా చూసుకుని వెళ్లాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా ఆగస్టు 2 నుంచి ఆగస్టు 4 వరకు అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర పూర్తిగా మూసే వరకు కూడా ఈ ట్రాఫిక్. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.